హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బఠానీ టమాటా మసాలా కర్రీ అండి. బఠానీ, కప్పు బఠానీ, 4 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే దీని గ్రేవీ కోసం ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, జీడిపప్పు, అలాగే 1 స్పూన్ నువ్వులు. ఇవన్నీ కలిసి మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ పడదామండి. 1 స్పూన్ నువ్వులు, జీడిపప్పు, వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ మిక్సీ పట్టుకుని వచ్చేద్దామండి. కళాయి పెట్టేసానండి. ఆయిల్ కూడా వేడెక్కింది. కొంచెం మినపప్పు వేసాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. మనం ఉల్లిపాయ, జీడిపప్పు, నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లిపాయ ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ పేస్ట్ బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి మళ్ళీ ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలి. లేకపోతే కూర టేస్ట్ అంతా పచ్చివాసన వస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేద్దాం. ½ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పసుపు, టమాటా బఠానీ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి భోజనాల్లో కూడా వేస్తారు. ఇది మగ్గటానికి 2 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేద్దాం. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసేద్దాం. ఈ టమాటాలు నేను మిక్సీ పట్టలేదండి,
చాపర్లో చేసిన వల్ల ఇలా ఉన్నాయి, బాగా చిన్న పీస్ కింద కట్ అయిపోయింది. ఈ టమాటా కూడా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇది మగ్గడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టుకున్న బఠానీ అండి, ఇవి బఠానీలు ఉడకబెట్టుకున్నాను ముందుగానే, రాత్రి నానబెట్టుకున్నాను. ఒక నైట్ అంతా నానిన బఠానీలు ఉడకబెట్టాను. ఒక స్పూన్ కారం వేస్తున్నాను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఒకసారి. ఇందులో వాటర్ పోయట్లేదండి నేను, అన్నీ మగ్గిపోయినాయి. బఠానీ వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం అంతే, ఇంకా వాటర్ అవసరం లేదు. అయిపోయిందండి టమాటా బఠానీ కర్రీ. ఆయిల్ అంతా పైకి తేరిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. టమాటా బఠానీ మసాలా గ్రేవీ కర్రీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బఠానీలు వేసాం కదా, అవి కూడా మనకు ప్రోటీనే, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.